ముందు క్లాస్లో అశోకునికి సంబంధించిన శాసనాలకు సంబంధించిన సమాచారము, దాని తర్వాత మలిమౌర్యులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూసామండి. ఈ క్లాస్లో వచ్చేసి ఇదే మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన పరిపాలన గురించి డిస్కస్ చేయాలండి. పరిపాలన అంటే మనము మరి సామ్రాజ్యం అనేది ఎలా విభజించబడింది, మరి ఎంపరర్ అనేవాడు, చక్రవర్తి అనేవాడు ఎలా పరిపాలించాడు, ఎవరి సహాయంతో పరిపాలించాడు, వాటి తర్వాత ముఖ్యంగా మనము ఈ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించిన సోర్సెస్ ఏమైనా ఉన్నాయా, అంటే మౌర్య సామ్రాజ్య పరిపాలన గురించి చదవడానికి మనకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా, మరి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ని ఏ పేర్లతో పిలిచేవారు, మంత్రి మండలి ఉంటది కదా, మంత్రి మండలిని ఏ పేర్లతో పిలిచేవారు, ఏ డిపార్ట్మెంట్ ను ఏ మినిస్ట్రీని ఏ పేర్లతో పిలిచేవారు, మరి వాళ్ళకి సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరెవరు ఉన్నారు ఏంది అనేది చూడాలండి. ముఖ్యంగా మనకు మౌర్య సామ్రాజ్యం పరిపాలన గురించి వివరించే గ్రంథాలు 3 ఉంటాయండి. అందులో 2 గ్రంథాలు, కొన్ని శాసనాలు ఉంటాయండి. మొట్టమొదటిగా మనం చెప్పుకునేది సేమ్ యాజ్ యూజువల్ గా అర్థశాస్త్ర అనే గ్రంథం గురించి చెప్పుకుంటామండి. అర్థశాస్త్ర అనే గ్రంథం మనకు మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన పరిపాలన గురించి వివరిస్తుందండి. రెండో ముఖ్యమైన గ్రంథం ఏంది అంటే ఇండికా అనే ఒక గ్రంథం ఉంటుందండి. ఈ ఇండికా అనే గ్రంథం ఎవరు రాస్తారు సార్ మనకు అంటే మెగాస్తనీస్ అనే ఒక వ్యక్తి రాస్తాడండి. తర్వాత ఈ అశోకునికి సంబంధించిన కొన్ని శాసనాలు కూడా మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన పరిపాలన గురించి మనకు వివరించడం జరుగుతుందండి. అవునా, ప్రీవియస్ గా మనకు ఈ అర్థశాస్త్ర అయినా సరే, ఇండికా అనే గ్రంథం అయినా సరే, అశోకునికి సంబంధించిన శాసనాల గురించి మనం చర్చించుకున్నామండి. పర్టికులర్ గా ఈ క్లాస్ లో చెప్పాల్సిన అవసరం మనకేం లేదు. తర్వాత ఇంకా ముఖ్యంగా ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే అడ్మినిస్ట్రేషన్ అండి. అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన అండి. ఈ అడ్మినిస్ట్రేషన్ గురించి మనకు 3 గ్రంథాలు అనేవి వివరిస్తాయని మీకు చెప్పాను. అందులో మొదటి గ్రంథం వచ్చేసి అర్థశాస్త్ర అండి. ఓకేనా, ఈ అర్థశాస్త్ర అనే గ్రంథము వివరించడం జరుగుతుంది. తర్వాత రెండో ముఖ్యమైన ఆధారం లాగా మనము ఇండికా అనే ఒక గ్రంథాన్ని చెప్పుకుంటామండి. తర్వాత మనము ఇక మూడో దాన్ని వచ్చేసి అశోకునికి సంబంధించిన శాసనాలండి, అశోకాస్ ఇన్స్క్రిప్షన్స్ అని చెప్పుకుంటాం. ఓకేనా, అశోకునికి సంబంధించిన శాసనాలు. ఈ 3 కూడా మనకు మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన పరిపాలన గురించి వివరిస్తాయండి. ఇక్కడ ముఖ్యంగా మీకు అర్థశాస్త్ర ఎవరు రాస్తారు అంటే, ఎవరి ద్వారా రచించబడింది అంటే కౌటిల్య అనే ఒక వ్యక్తి ఉంటాడండి, అతని ద్వారా రచిస్తాడు. తర్వాత ఇండికా అనేది మెగాస్తనీస్ అనే వ్యక్తి రచిస్తాడండి, మెగాస్తనీస్. ఓకేనా, ఈ అశోకునికి సంబంధించిన శాసనాలు వచ్చేసి అశోకుడే వేయిస్తాడండి. మరి ఈ శాసనాల ప్రకారము మౌర్య సామ్రాజ్యము సంబంధించి ఎలా ఉంది అంటే సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ అనేది ఉంటుందండి. సెంట్రలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే కేంద్రీకృత పరిపాలన అనేది ఈ మౌర్య సామ్రాజ్యంలో ఉంటుందండి. మరి సామ్రాజ్యం వచ్చేసి టోటల్ ఎంపైర్ వచ్చేసి ఎలా డివైడ్ అయి ఉంటుంది సార్ అంటే, ముఖ్యంగా ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకు ఎంపైర్ కు సంబంధించిందండి. ఫస్ట్ ఎంపైర్ అనేది ఉంటుందండి. ఓకేనా, తర్వాత ఈ ఎంపైర్ వచ్చేసి ప్రొవిన్సెస్ లాగా డివైడ్ అయి ఉంటుందండి. ప్రొవిన్సెస్ వచ్చేసి ఆహారాస్ లాగా డివైడ్ అయి ఉంటాయండి. ఓకేనా, తర్వాత ఈ ఆహారాస్ వచ్చేసి మనకు విషయాస్ లాగా డివైడ్ అయి ఉంటాయండి. ఓకేనా, విషయాస్ లాగా డివైడ్ అయి ఉంటాయి. విషయాస్ వచ్చేసి మనకు విలేజెస్ లాగా డివైడ్ అయి ఉంటాయండి. ఇది ఎంపైర్. మనకు సామ్రాజ్యం వచ్చేసి ప్రొవిన్సెస్ లాగా డివైడ్ అయి ఉంటుంది. ప్రొవిన్సెస్ వచ్చేసి ఆహారాస్ లాగా డివైడ్ అయి ఉంటాయి. ఆహారాలు వచ్చేసి విషయాస్ లాగా డివైడ్ అయి ఉంటుంది. లాస్ట్ లో విషయాలు వచ్చేసి మనకు విలేజ్ లాగా డివైడ్ ఉంటాయండి. విలేజెస్ అంటే గ్రామాలు, విషయాస్ అంటే విషయాలు, ఆహారాస్ అంటే ఆహారాలు, ప్రొవిన్సెస్ అంటే వీటినే మనము రాష్ట్రాలు అని చెప్పుకుంటామండి, రాష్ట్రాస్. ఓకేనా, ఎంపైర్ అంటేనేమో రాజ్యం అని చెప్పుకుంటాం. ఓకేనా, ఇది ఆహారాస్ అంటే మనం ప్రజెంట్ ఇప్పుడు చెప్పుకుంటున్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలండి. తర్వాత ఈ విషయాస్ విలేజెస్ అంటే మీకు విషయాస్ అంటే మనం ప్రజెంట్ చెప్పుకుంటున్న సబ్ డిస్ట్రిక్ట్స్ లేకపోతే మండలాస్ లాగా చెప్పుకుంటారు ఈ కాలంలో. వేరే మనకు గుప్తుల కాలంలో, వేరే కాలంలో వచ్చేసి విషయాస్ వచ్చేసి జిల్లాలాగా కూడా చెప్పుకుంటారండి. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. విలేజెస్ వచ్చేసి మనం గ్రామాస్ లాగా చెప్పుకుంటాం. రాజ్యాన్ని అంటే ఎంపైర్ ను ఎవరు రూల్ చేస్తారు అంటే ఎంపైర్ వాజ్ రూల్డ్ బై ఎంపరర్ అండి. ఎంపైర్ ను ఎవరు రూల్ చేస్తారు, ఎంపరర్ రూల్ చేస్తాడు. ఎంపరర్ అంటే మనం ఏమని చెప్పుకుంటాం అంటే ఇతన్ని కింగ్ అని చెప్పుకుంటామండి, రాజు అనొచ్చు, లేకపోతే చక్రవర్తి కూడా అనుకోవచ్చు. తర్వాత ఈ ప్రొవిన్స్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో
ఈ రాష్ట్రాలను ఎవరు పరిపాలిస్తారు సార్ అంటే కుమారా మాత్యాస్ అని ఉంటారండి. ఓకేనా, ఈ ప్రొవిన్సెస్ ని ఎవరు రూల్ చేస్తారు సార్ అంటే కుమారా మాత్యాస్ అని చెప్పుకుంటాం. ఇక్కడ ఆహారాస్ వచ్చేసి మనకు ఎవరు రూల్ చేస్తారు సార్ అంటే రజ్జుకాస్ అండి. ఓకేనా, తర్వాత విషయాస్ వచ్చేసి మనకు ఈ ప్రాదేశికాస్ అని ఉంటారండి. ఓకేనా, వీళ్ళు రూల్ చేయడం జరుగుతుందండి. తర్వాత మనకు విలేజెస్ వచ్చేసి గ్రామిణి అనే వాళ్ళు రూల్ చేస్తారండి. ఓకేనా, ఇది వచ్చేసి మనకు మౌర్య సామ్రాజ్యం ఇలా డివైడ్ అయ్యిందని చెప్పుకుంటామండి. ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే ఆల్ ఓవర్ ఇండియా వచ్చేసి మనము ఒక కంట్రీ లాగా చెప్పుకుంటామండి. అదే కంట్రీ వచ్చేసి నెక్స్ట్ స్టేట్స్ లాగా డివైడ్ అయి ఉంటుందండి. తర్వాత మనకు డిస్ట్రిక్ట్స్ లాగా డివైడ్ అయి ఉంటుంది. తర్వాత తాలూకాస్ మండలాస్ లాగా డివైడ్ అయి ఉంటుంది. దాని తర్వాత మనకు విలేజెస్ లాగా డివైడ్ ఉంటుందండి. ఏదైనా చూసుకుంటే మనకు అట్లా ఇప్పుడు ప్రజెంట్ మనం ఏం ఫాలో అవుతున్నామో మౌర్య సామ్రాజ్య కాలంలో కూడా వాళ్ళకి సంబంధించిన మొత్తం సామ్రాజ్యం కూడా అలా విభజించి ఉండేదండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంపైర్ వచ్చేసి మనకి ఎంపరర్ అండి, ఇతను చక్రవర్తి అని చెప్పుకుంటాం. మరి తర్వాత ప్రొవిన్సెస్ వచ్చి ఈ రాష్ట్రాలను ఎవరు పరిపాలిస్తారు సార్ అంటే కుమారా మాత్యాస్ అని ఉంటారండి. ఓకేనా, తర్వాత మనకు ఈ ఆహారాసు డిస్ట్రిక్ట్స్ ని ఎవరు రూల్ చేస్తారు అంటే రజ్జుకాస్ అని ఉంటారండి. కొందరు ఏమంటారు వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారండి. ఓకేనా, తర్వాత మనకు విషయాస్ అనే ఈ ప్రాంతాలను ఎవరు పరిపాలిస్తారు అంటే ప్రాదేశికాస్ అనే వాళ్ళు పరిపాలిస్తారండి. తర్వాత ఈ విలేజెస్ ను మనకు గ్రామాలను గ్రామిణి అనే వాళ్ళు పరిపాలిస్తారండి. ఇది వచ్చేసి మనకు ఈ దీనికి సంబంధించిన మనకు మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన సామ్రాజ్యము ఎలా విభజించి ఉంది అనేది మనకు సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ కు సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కు ఎగ్జాంపుల్ ఇలా ఉంటుందండి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంపరర్ ఏం చేస్తారంటే మనకు ఈ మొత్తం సామ్రాజ్యాన్ని కూడా పరిపాలిస్తారండి. తర్వాత ఈ కుమారమాత్యాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మనకు మినిస్టర్స్ లాగా వర్క్ చేస్తారండి. మంత్రులు ఉంటారు కదా, మంత్రుల లాగా పనిచేయడం జరుగుతుంది. తర్వాత ఈ ఆహారాస్ ఎవరైతే ఈ ఆహారాలను రూల్ చేసే రజ్జుకాసు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారంటే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ని నడిపిస్తారండి. రెవెన్యూ అడ్మినిస్ట్రేషను తర్వాత ఆర్థిక పరమైన పరిపాలన ఏదైతే ఉందో వాళ్ళు చూసుకుంటారండి. ఎవరు రజ్జుకాస్ అనే వాళ్ళు చూసుకుంటారు. ఇంకా మనకి ఇల్లు సివిల్లా ఏదైతే ఉందో ఆ సివిల్లాను కూడా వీళ్ళే చూసుకోవడం జరుగుతుందండి. అంటే మనకు పౌర న్యాయస్థానాలకు సంబంధించిన ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫంక్షన్స్ కూడా మొత్తం మనకు రజ్జుకాస్ అనే వాళ్ళు చూసుకుంటారండి. రజ్జుకాస్ చూసుకోవాల్సిన పనులు ఏంటివి అంటే మనకు రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ సివిల్లా అనేటివి వీళ్ళు చూసుకుంటారు. తర్వాత ఈ ప్రాదేశికాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారంటే లా అండ్ ఆర్డర్ అండి, లా అండ్ ఆర్డర్. ఓకేనా, అంటే మనకు శాంతి భద్రతలు అని చెప్పుకుంటాం. ఆ లా అండ్ ఆర్డర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కంట్రోల్లో ఉంటది. తర్వాత క్రిమినల్ లా అనేది కూడా వీళ్ళ కంట్రోల్నే ఉంటదండి. క్రిమినల్ లా ఉంటది కదా, అవునా, నేర న్యాయస్థానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు వాళ్ళు దానికి సంబంధించిన తగాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ప్రాదేశికాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకుంటారండి. ఈ గ్రామిణి అంటే విలేజ్ హెడ్ అండి, గ్రామానికి సంబంధించిన మనకు హెడ్ ను అధిపతిని గ్రామిణి అని చెప్పుకుంటామండి. ఇంకా ఇక్కడ ఈ మౌర్య పరిపాలన ఎలా ఉంటుండే అంటే ఎంపరర్ వచ్చేసి ఆల్ ఓవర్ గవర్నమెంట్ కి హెడ్ అండి, చక్రవర్తి. ఓకేనా, అధిపతి. సో మనకు ఇతను ఏం చేస్తున్నాయంటే ఇతని కింద కొందరిని మంత్రి మండలి ఉండేదండి, మంత్రి పరిషత్ అని చెప్పుకుంటామండి. దాన్ని మంత్రి మండలిని ఏమని చెప్పుకుంటాము, మంత్రి పరిషత్ అని చెప్పుకుంటామండి. ఈ మంత్రి పరిషత్ అంటే ఏం లేదండి, ప్రజెంట్ మనం చెప్పుకుంటున్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండి. ఓకేనా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో దాన్నే మంత్రి పరిషత్ అని మనకు మౌర్యుల కాలంలో చెప్పేవాళ్ళు. మరి మంత్రి పరిషత్ ఏదైతుందో ఈ మంత్రి పరిషత్ ఏం చేస్తుండే అంటే దీంట్లోనే వివిధ రకాలైన మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఆ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ ఏం చేస్తారంటే పరిపాలనలో మనకు చక్రవర్తికి సహాయంగా పడేవారండి. మరి ఆ పరిపాలనలో మనకు ఏ ఏ మినిస్ట్రీస్ ఏ ఏ డిపార్ట్మెంట్స్ ఉండేవి అనేవి ఇక్కడ చూడాలండి ముఖ్యంగా. ఇంకా అట్ ది సేమ్ టైము ఈ మంత్రి పరిషత్ కు సంబంధించిన క్వాలిటీస్ అండి. ఓకేనా, ఒక వ్యక్తిని మనం మంత్రిలాగా నియమించుకోవాలంటే ఆ వ్యక్తికి 3 క్వాలిటీస్ ఉండాలని మనకు కౌటిల్య అనే వ్యక్తి అర్థశాస్త్రాలు వివరిస్తారండి. అవి ఏంటివి అంటే బర్త్ అండి, ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి బర్త్, పుట్టుక. సెకండ్ క్వాలిటీ వచ్చేసి మనకు ఇంటెలిజెన్స్ అండి. సెకండ్ క్వాలిటీ వచ్చేసి ఇంటెలిజెన్స్ అని చెప్పుకుంటాం.
థర్డ్ క్వాలిటీ వచ్చేసి ఇంటిగ్రిటీ అని చెప్పుకుంటామండి. ఈ 3 క్వాలిటీస్ ఉండాలి మంత్రి పరిషత్తులో పనిచేయాలి, లేకపోతే మినిస్టర్స్ ని ఎవరినైనా సరే నియమించాలి అంటే ఈ 3 క్వాలిటీస్ ఉండాలండి. మనకు కౌటిల్య అనే వ్యక్తి వివరిస్తాడండి. ఎక్కడ వివరిస్తాడు అంటే తనకు సంబంధించిన అర్థశాస్త్ర అనే గ్రంథంలో ఇతడు వివరించడం జరిగిందండి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే బర్త్ అంటే పుట్టుక అండి. ఒక మనిషి ప్రాపర్ గా ఉండాలా, తన జీవన విధానం అయినా సరే, లైఫ్ స్టైల్ అయినా సరే సరిగా ఉండాలా, అతను మంచి ఫ్యామిలీలో పుట్టి ఉండాలా, పుట్టి ఉంటేనే అతని ఈ మినిస్ట్రీలో మనము ఎంచుకోవచ్చు అని చెప్తాడండి. సెకండ్ వచ్చేసి ఇంటెలిజెన్స్ అండి, తెలివి అనేది కూడా ఒక మంత్రిలాగా పనిచేయాలంటే ఖచ్చితంగా తనకు కావాల్సింది తెలివి అనేది ఉండాలి అండి. ఓకేనా, ఇది చెప్తాడు. తర్వాత ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంటిగ్రిటీ అనేది ఉంటుందండి. ఇంటిగ్రిటీ అంటే సమగ్రత అని చెప్తామండి. ఇంకా దీనికి మనం ఇదే ఇంటిగ్రిటీని ఒరిజినల్ మీనింగ్ లాగా ఏమని చెప్పుకుంటామంటే ద బీయింగ్ ఆఫ్ హానెస్ట్ అండి. అంటే మనకు హానెస్ట్ గా నిజాయితీగా ఉండాలి, ఎట్ ది సేమ్ టైము హై మోరల్ వాల్యూస్ అనేవి ఉండాలండి. ఈ రెండు వచ్చేసి మనకు ఈ మినిస్టర్స్ కు సంబంధించిన క్వాలిటీస్ అండి. ఆ క్వాలిటీస్ మనకు ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే అర్థశాస్త్ర అనే ఒక గ్రంథంలో కౌటిల్యుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి. మరి మంత్రి పరిషత్తులో మనం ముఖ్యంగా ఏ మినిస్ట్రీస్ ఉండేవాళ్ళు, ఏ పేర్లతో పిలిచేవారు అనేది ఇక్కడ చూడాలండి. ఫస్ట్ వచ్చేసి మనము అక్షపటల అధ్యక్ష అని చెప్పుకుంటామండి. అక్షపటల అధ్యక్ష అని చెప్పుకుంటామండి. అక్షపటల అధ్యక్ష అంటే ఏంది లేదండి, అకౌంట్ జనరల్ అండి. ఓకేనా, మనకు గణకుడు లెక్కలు లెక్కించేవాడు అని చెప్పుకుంటాం కదా, అతనే మనకు మౌర్య సామ్రాజ్య కాలంలో ఏమని చెప్పుకునేవాళ్ళు అంటే అక్షపటల అధ్యక్ష అని చెప్పుకుంటారండి. ఇక మనకు సెకండ్ వచ్చేసి అకార అధ్యక్ష అని ఉంటుండే అండి. అకార అధ్యక్ష అని ఉంటుండే అండి. అకార అధ్యక్ష అంటే మనకు మైన్స్ కి సంబంధించిన వ్యక్తి అండి. ఇన్ఛార్జ్ ఆఫ్ మైన్స్ అని చెప్పుకుంటామండి. గనులు ఏవైతే ఉన్నాయో ఆ గనులకు సంబంధించిన వ్యక్తినే మనము అకార అధ్యక్ష అని చెప్పుకుంటామండి. తర్వాత మనకు మూడో వ్యక్తి లాగా ఆయుధ అధ్యక్ష అంటుండండి. ఆయుధ అధ్యక్ష అని ఉంటుండే. ఇది వచ్చేసి మనకు ఆర్డినెన్స్ అండి, ఇన్ఛార్జ్ ఆఫ్ ఆర్డినెన్స్ అంటే మనకు ఆయుధాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖనే అతనికి సంబంధించింది ఆయుధ అధ్యక్ష అని పిలిచేవారండి. తర్వాత మనకు ఈ శితాధ్యక్ష అని ఉంటుండే అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫోర్త్ వచ్చేసి శితాధ్యక్ష అని ఉంటుండే అండి. శితాధ్యక్ష అంటే ఇతను ఏమని చెప్పుకుంటాం అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ క్రౌన్ ల్యాండ్స్ అండి. అంటే వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అధిపతిని మనం ఏమని చెప్పుకుంటాం అంటే శితాధ్యక్ష అని చెప్పుకుంటాము. తర్వాత మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ మినిస్ట్రీ ఏది ఉంటుండే అంటే సురాధ్యక్ష అని ఉంటుండే అండి. సుర అధ్యక్ష అంటే మనకి ఏమని చెప్పుకుంటాం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్సైజ్ అండి, మద్యపానానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ను సురాధ్యక్ష అని చెప్పుకుంటాము. తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి సువర్ణ అధ్యక్ష అండి. సువర్ణ అధ్యక్ష అంటే మనం ఏమని చెప్పుకుంటాం అంటే సువర్ణ అంటే గోల్డ్ అండి, బంగారం. ఇన్ఛార్జ్ ఆఫ్ గోల్డ్ అండి, బంగారానికి సంబంధించిన పనులు చూసుకునేవాడిని ఆ మినిస్ట్రీని ఏమంటారంటే సువర్ణ అధ్యక్ష అని చెప్పుకుంటారండి. ఇంకా నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ మినిస్ట్రీ ఏముంటది అంటే శుల్కాధ్యక్ష అని ఉంటారండి. శుల్కాధ్యక్ష అంటే మనం ఏం చెప్పుకుంటామంటే టోల్స్ అండ్ కస్టమ్స్ అని చెప్పుకుంటామండి. ఎగుమతి దిగుమతి సుంకాలను విధించే వాళ్ళను శుల్కాధ్యక్ష అని చెప్పుకుంటామండి. తర్వాత ఇంకొక వ్యక్తి ఉంటాడండి, అతని పేరే మనం ఏమని చెప్పుకుంటామంటే పాణ్యాధ్యక్ష అని చెప్పుకుంటామండి. పాణ్య అధ్యక్ష అంటే మనం ఏమని చెప్పుకుంటామంటే ఇన్ఛార్జ్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ అండి. ఇన్ఛార్జ్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ అంటే మనకి ఏమని చెప్పుకుంటామంటే ఈ కొలతలు తూనికలకు సంబంధించిన అవన్నీ చూసుకునే వ్యక్తి అండి. తర్వాత మనకు ఈ పాణ్యాధ్యక్ష తర్వాత పాణ్యాధ్యక్ష అంటే మనం ఏమని చెప్పుకుంటామంటే కంట్రోలర్ ఆఫ్ స్టేట్ ట్రేడ్ అండి. వ్యాపారానికి సంబంధించిన వ్యక్తినే మనం ఏమని చెప్పుకుంటామంటే కంట్రోలర్ ఆఫ్ స్టేట్ ట్రేడ్ అండి, పాణ్యాధ్యక్ష అని చెప్పుకుంటాము. ఇక మనకు 9వ వచ్చేసి పౌటాధ్యక్ష అండి. పౌటవ అధ్యక్ష అంటే ఇంతకుముందుకు చెప్పాను కదా, ఇన్ఛార్జ్ ఆఫ్ టోల్స్ అండ్ కస్టమ్స్ అండి. ఎగుమతుల దిగుమతుల సుంకాలకు సంబంధించిన వ్యక్తిని పౌటవ అధ్యక్ష అంటారండి.
తర్వాత మనకు లక్షణ అధ్యక్ష అని ఉంటాడండి. లక్షణ అధ్యక్ష అంటే మనం ఏమని చెప్పుకుంటామంటే ఇన్ఛార్జ్ ఆఫ్ మింట్ అండి. ఇన్ఛార్జ్ ఆఫ్ మింట్ అంటే మనకు మింట్ అంటే ఏంది అంటే ఆ నాణాలను ముద్రించే ప్రాంతాన్ని మింట్ సెంటర్ అంటారండి. ఓకేనా, మరి దానికి సంబంధించిన మినిస్ట్రీని ఏమని చెప్పుకుంటాం అంటే లక్షణ అధ్యక్ష అని చెప్పుకుంటామండి. ఇది వచ్చేసి మనకు ఉంటాయండి. ఇంకా కొన్ని మినిస్ట్రీస్ ఉంటాయండి ఇదే కాలంలో, ఇంకా కొన్ని మినిస్ట్రీస్ ఉండడం జరుగుతుంది. లక్షణ అధ్యక్ష తర్వాత మనకు హస్తాధ్యక్ష అని ఉంటారండి. హస్త అధ్యక్ష, హస్త అధ్యక్ష అని ఉంటాడు. హస్త అధ్యక్ష అంటే మనకు ఈ ఎలిఫెంటరీ గజదళం ఏదైతుందో ఈ గజదళానికి సంబంధించిన ఇన్ఛార్జ్ అండి, ఇన్ఛార్జ్ ఆఫ్ ఎలిఫెంటరీ ఫోర్స్ అని చెప్పుకుంటాం. తర్వాత మనకు నెక్స్ట్ ఇదే లక్షణ అధ్యక్ష. దీని తర్వాత మనకు ఇవి వచ్చేసి కొన్ని ఉంటాయండి. వీళ్ళతో పాటు మనకు సేనాపతి అనే ఒక వ్యక్తి ఉంటాడండి. సేనాపతి అంటే మనకు కమాండర్ ఇన్ చీఫ్ అని చెప్పుకుంటాం కదా, అతను. తర్వాత మనకు సన్నిధాత అనే ఒక వ్యక్తి ఉంటాడండి. సన్నిధాత అనే ఒక పోస్ట్ ఉంటది. సన్నిధాత అంటే ట్యాక్స్ కలెక్టర్ జనరల్ అండి. ట్యాక్స్ మనకు శిస్తు ఎవరైతే వసూలు చేస్తాడో ఆ శిస్తు వసూలు చేసే వ్యక్తినే మనము సన్నిధాత అని చెప్పుకుంటామండి. ఓకేనా, ఇంకా మనకు వీటితో పాటు నవాధ్యక్ష అని ఉంటాడండి. నవ అధ్యక్ష అని ఉంటాడు. ఇతను ఏంది అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ స్టేట్ బోర్డ్స్ అండి. బోర్డ్స్ అంటే ఉంటాయి కదండి, బోర్డ్స్. ఓకేనా, ఆ బోట్లకు ఇన్ఛార్జినే మనము నవాధ్యక్ష అని ఉంటాడండి. వీటితో పాటు కొందరు ఎంప్లాయీస్ ఉంటారండి, కొందరు అధ్యక్షులు ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే మనకు ప్రశస్త్రి అనే ఒక వ్యక్తి ఉంటాడండి. ప్రశస్త్రి అని ఒక ఎంప్లాయీ ఉంటాడు. ఇతను ఏం చేస్తాడంటే ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్ అండి. కర్మాగారానికి ఇన్స్పెక్టర్ జనరల్ లాగా పనిచేస్తాడు. తర్వాత మనకు ఇతని తర్వాత నాయక అనే వ్యక్తి ఉంటాడండి. ఈ నాయక అనే వ్యక్తిని మనం ఏమని చెప్పుకుంటామంటే సిటీ కానిస్టేబుల్ అని చెప్పుకుంటామండి. నగర పోలీస్ ఎవరైతే ఉన్నారో నగర పోలీసును నాయక అని చెప్పుకుంటామండి. వ్యవహారిక అనే వ్యక్తి ఉంటాడండి. నెక్స్ట్ వ్యవహారిక అనే ఒక మనకు ఒక ఉద్యోగి ఉంటాడు. వ్యవహారిక అంటే మనం ఇతను చేసే పనులు ఏం చేస్తాడు అంటే సిటీ జడ్జ్ అండి. ఓకేనా, నగర న్యాయమూర్తిని మనం ఏమని చెప్పుకుంటామంటే వ్యవహారిక అని చెప్పుకుంటామండి. తర్వాత మనకు దీని తర్వాత నెక్స్ట్ సమహర్త అనే వ్యక్తి ఉంటాడండి. సమహర్త అనే వ్యక్తి ఉంటాడండి. ఈ సమహర్తనే వచ్చేసి మనం ఏమని చెప్పుకుంటామంటే ట్యాక్స్ కలెక్టర్ జనరల్ అండి. శిస్తు వసూలు చేసే వ్యక్తిని మనము ఏమని చెప్పుకుంటామంటే సమహర్త అని చెప్పుకుంటామండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా దండపాల్ అనే ఉంటారండి. వీళ్ళు వచ్చేసి మనకు ఈ పోలీసు వ్యవస్థకు సంబంధించిన దాన్ని దండపాల్ అని చెప్తారండి. ఇక్కడ సన్నిధాత అని చెప్పేటప్పుడు మీకు ట్యాక్స్ కలెక్టర్ అని చెప్పాను, కానీ ట్యాక్స్ కలెక్టర్ కాదండి. సన్నిధాత అంటే మనకు ఇన్ఛార్జ్ ఆఫ్ ట్రెజరీ అండి. కోశం ఏదైతుందో కోశాధికారి అని చెప్తారండి. ఇది వచ్చేసి మనకు మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన పరిపాలనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఓకేనా, ఇక్కడ చూడండి అక్షపటల అధ్యక్ష అంటే మనము అకౌంట్ జనరల్ అని చెప్పుకుంటామండి. అకౌంట్ జనరల్ అంటే మనకు గణకుడు అని చెప్పుకుంటాము. అకార అధ్యక్ష అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ మైన్స్ అండి. గనులు మనకు మౌర్య సామ్రాజ్యంలో ఉన్న గనులకు అధిపతి ఎవరైతే ఉంటారో అతన్నే అకార అధ్యక్ష అంటారండి. ఆయుధ అధ్యక్ష అంటే మనకు ఆర్డినెన్స్ అండి. ఇన్ఛార్జ్ ఆఫ్ ఆర్డినెన్స్ అని చెప్పుకుంటాము. ఆర్డినెన్స్ అంటే మన ఆయుధాలకు దీంట్లకు సంబంధించిన వ్యక్తి. సిటాధ్యక్ష అంటే మనకు ఇన్ఛార్జ్ ఆఫ్ క్రౌన్ ల్యాండ్స్ అండి. మనకు సామ్రాజ్యంలో ఉన్న వ్యవసాయ భూముల మీద మనకు అధిపతిగా ఉండే వ్యక్తిని సిటాధ్యక్ష అంటారండి. సురాధ్యక్ష అంటే మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్సైజ్ అండి. ఓకేనా, మనకు మద్యపానానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఇది. దాని తర్వాత సువర్ణ అధ్యక్ష అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ గోల్డ్ అండి. ఓకేనా, గోల్డ్ అంటే మనకు బంగారం అని చెప్పుకుంటాం కదా, దానికి సంబంధించింది. ఇతను ఏం చేస్తాడంటే మనకు ముఖ్యంగా ఈ సామ్రాజ్యంలో ఉన్న బంగారాన్ని కూడా బంగారం మొత్తం కూడా ఇతని కంట్రోల్లోనే ఉంటుందండి. తర్వాత మనకు శుల్క అధ్యక్ష అంటే శుల్కం అండి. టోల్స్ అండ్ కస్టమ్స్ అని చెప్పుకుంటాం కదా, దానికి సంబంధించిన డిపార్ట్మెంట్. పాణ్యాధ్యక్ష అంటే మనకు కంట్రోలర్ ఆఫ్ స్టేట్ ట్రేడ్ అండి. అవునా, పాణ్యాధ్యక్ష అంటే కంట్రోలర్ ఆఫ్ స్టేట్ ట్రేడ్. మనకు ఈ సామ్రాజ్యంలో జరిగే వ్యాపారం అంతా కూడా ఇతని హ్యాండ్ ఓవర్ లోనే ఉంటుందండి. తర్వాత మనకు నెక్స్ట్ పౌటవాధ్యక్ష అని చెప్పుకుంటామండి. పౌటవాధ్యక్ష అంటే ఇతను వచ్చేసి మనకు మార్కెట్ కు సంబంధించిన వ్యక్తిలాగా చెప్పుకుంటాం. పౌటవాధ్యక్ష అంటే ఇతనికి సంబంధించిన ఫంక్షన్స్ ఏముంటాయి సార్ అంటే ముఖ్యంగా
వెయిట్స్ అండ్ మెజర్స్ అండి, కొలతలు తూనికలకు సంబంధించిన పనులన్నీ కూడా ఇతను చూసుకోవడం జరుగుతుంది. లక్షణ అధ్యక్ష అంటే ఇక్కడ ముఖ్యంగా మనకు లక్షణ అధ్యక్ష అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ మింట్స్ అండి. ఓకేనా, ఇన్ఛార్జ్ ఆఫ్ మింట్ అండ్ మింట్ సెంటర్ అని చెప్తాం. మింట్ అంటే మీకు ప్రీవియస్ గా చెప్పినట్టే నాణాలు ముద్రించే ప్రాంతాన్ని మింట్ సెంటర్ అంటారండి. ఓకేనా, దానికి సంబంధించి సామ్రాజ్యంలో ఎన్ని నాణాలు ముద్రించాలి, బంగారపు నాణాలు ఎన్ని ముద్రించాలి, వెండి నాణాలు ఎన్ని ముద్రించాలి, రాగి నాణాలు ఎన్ని ముద్రించాలి, ఇవన్నీ కూడా మనకు చెప్పే వ్యక్తినే లక్షణ అధ్యక్ష అంటారండి. తర్వాత మనకు వీటితో పాటు మహామంత్రి అని ఉంటారండి, చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి అని చెప్తాం కదా అతను. తర్వాత మనకు సన్నిదాత అనే వ్యక్తి ఉంటాడండి. సన్నిదాత అంటే మనకు ఇంతకుముందు చెప్పినట్టే ఇన్ఛార్జ్ ఆఫ్ ట్రెజరీ అండి. ఓకేనా, కోశాధికారి అని చెప్తుంటాం. ఓకేనా, తర్వాత వీటితో పాటు కమాండర్ ఇన్ చీఫ్ ఉంటాడండి. కమాండర్ ఇన్ చీఫ్ అంటే ఈ మనకు సామ్రాజ్యానికి సంబంధించిన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెడ్నే కమాండర్ ఇన్ చీఫ్ అని చెప్పుకుంటారండి. తర్వాత మీకు చూసుకున్నట్టయితే ప్రశాస్త్రి అంటే ఇతనే మనకు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్ అండి. ప్రిజన్ అంటే మనకి ఏమని చెప్పుకుంటాం అంటే జైళ్ళు ఉంటాయి కదండి, కారాగారాలు ఉంటాయి కదా, దానికి సంబంధించిన పోలీసు. నెక్స్ట్ నాయక అంటే మనకు సిటీ కానిస్టేబుల్ అండి. నాయక అంటే సిటీ కానిస్టేబుల్, నగర కానిస్టేబుల్ అని చెప్పుకుంటాం. వ్యవహారిక అంటే మనం ఏమని చెప్పుకుంటాం అంటే దీన్ని మనము వ్యవహారిక అంటే ముఖ్యంగా ఏమని చెప్పుకోవాలి అంటే ఇతను సిటీకి సంబంధించిన జడ్జి అండి. ఓకేనా, న్యాయమూర్తి, నగర న్యాయమూర్తి అని చెప్తాము. సమహర్త అంటే ఇతన్నే మనము ట్యాక్స్ కలెక్టర్ జనరల్ అని చెప్పుకుంటామండి. తర్వాత దండపాల అంటే ఇది మనకు పోలీస్ వ్యవస్థకు సంబంధించిన డిపార్ట్మెంట్ అండి. వీటితో మనకు ఈ అర్థశాస్త్ర అనే గ్రంథంలో కౌటిల్యుడు సప్తాంగాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి. ఏంటివండి సప్తాంగాస్? సప్తాంగాస్ అంటే మనము ఈ సప్తాంగాస్ ని ఇంకా మనం ఏమని చెప్పుకుంటామంటే 7 లింబ్స్ ఆఫ్ స్టేట్ అని చెప్పుకుంటామండి. 7 లింబ్స్ ఆఫ్ స్టేట్ అని చెప్పుకుంటామండి. ఓకేనా, 7 లింబ్స్ ఆఫ్ స్టేట్ అంటే ఏంటి అంటే ఒక సామ్రాజ్యానికి కావాల్సిన 7 అంగాలు ఉంటాయండి. ఓకేనా, ఒక సామ్రాజ్యానికి కావాల్సిన 7 అంగాలు ఉంటాయి. ఇవన్నీ ఉంటేనే సామ్రాజ్యం అనేది ఫుల్ ఫ్లెడ్జ్ గా రన్ అవుతుంది అని మనకు ఈ కౌటిల్య అనే వ్యక్తి అర్థశాస్త్ర అనే గ్రంథంలో వివరించడం జరుగుతుందండి. మరి ఆ 7 అంగాలు ఏంటివి అనేది మనం చూడాల. 7 అంగాలలో మనం మొదటగా చెప్పుకునేది ఏం చెప్పుకుంటామంటే స్వామి అని చెప్పుకుంటామండి. ఓకేనా, మొదటి అంగం వచ్చేసి ఏంటి? స్వామి. ఓకేనా, మనకు నెక్స్ట్ వచ్చేసి అమాత్య అని ఉంటుందండి. అమాత్య అని చెప్పేసుకుంటాం. ఫస్ట్ అంగా వచ్చేసి స్వామి అని చెప్పుకుంటాము. రెండో అంగా వచ్చేసి అమాత్య అని చెప్పుకుంటాము. మూడో అంగా వచ్చేసి మనము ఏమని చెప్పుకుంటామంటే మిత్ర అని చెప్పుకుంటామండి. మూడో అంగా వచ్చేసి మిత్ర అని చెప్పుకుంటామండి. తర్వాత నాలుగోది వచ్చేసి దండ అని చెప్పుకుంటామండి. ఐదోది వచ్చేసి మనకు దుర్గా అని చెప్పుకుంటామండి. ఓకేనా, నెక్స్ట్ ఆరోది వచ్చేసి జానపద అని చెప్పుకుంటామండి. జానపద అని మనకు 6వ అంగం లాగా చెప్పుకుంటాము. ఏడోది వచ్చేసి మనకు కోశ అని చెప్పుకుంటామండి. ఇవి వచ్చేసి మనకు అర్థశాస్త్రాలో మెన్షన్ చేసిన 7 అంగాలండి. అర్థశాస్త్ర అనే గ్రంథంలో మనకు వివరించిన 7 అంగాలు. దీంట్లోనే మనం ఏమని చెప్పుకుంటామంటే 7 లింబ్స్ ఆఫ్ స్టేట్ అని చెప్పుకుంటామండి. ఓకేనా, మరి 7 లింబ్స్ స్వామి అంటే ఎవరు? హూ ఇస్ ద స్వామి అంటే మనము ఎంపరర్ అని చెప్పుకుంటామండి. ఓకేనా, ఇతన్ని మనం ఏమని చెప్పుకుంటాము? కింగు అని చెప్పుకుంటామండి. చక్రవర్తి. చక్రవర్తి ఉండాలా, ఒక సామ్రాజ్యానికి ఖచ్చితంగా చక్రవర్తి అనేవాడు ఉండాలా. అమాత్య అంటే మినిస్టర్ అండి. అమాత్య అంటే మినిస్టర్. వీటినే మంత్రి అని చెప్పుకుంటాం. ఒక సామ్రాజ్యానికి ఖచ్చితంగా మంత్రి అనేవాడు ఉండాలా. తర్వాత మిత్ర అంటే ఆలి అండి. అంటే మనకు వేరే ఒక సామ్రాజ్యం మరొక సామ్రాజ్యంతో ఫ్రెండ్షిప్ అనేది చేయాల, స్నేహభావంతో మెలగాలి. ఆలి అంటే మనము స్నేహం అండి. ఓకేనా, స్నేహాన్ని ఆలి అంటారు, లేకపోతే మిత్ర అని చెప్పుకుంటాము. దండ అంటే సేమ్ అండి, మన పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో అది ఒక సామ్రాజ్యానికి ఖచ్చితంగా ఉండాలి ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ల్యాండ్ ఆర్డర్. ఓకేనా, తర్వాత మనకు దుర్గా అనేది అంటే మనం ఏమని చెప్పుకుంటాం అంటే ఫోర్ట్ అండి. కోటలు ఏవైతే ఉన్నాయో ఫోర్టిఫైడ్ ఫోర్ట్స్ కూడా ఖచ్చితంగా ఒక సామ్రాజ్యానికి ఉండాలి అని మనకు అర్థశాస్త్రాలు కౌటిల్య చెప్తాడండి. జానపద అంటే టెరిటరీ అండి.
భూభాగం ఏదైతే ఉందో ఒక సామ్రాజ్యానికి భూభాగం కూడా ఇంపార్టెంట్, ముఖ్యంగా భూభాగం ఉండాలి అని మనకు ఈ అర్థశాస్త్ర అనే గ్రంథంలో కౌటిల్య చెప్తాడు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా కోశ అంటే మనకు ట్రెజరీ అని చెప్పుకుంటామండి. ఓకేనా, ట్రెజరీ అంటే మనకు ఈ కోశం ఏదైతుందో కోశం ఖచ్చితంగా మనకు ఉండాలి అని చెప్పేది మనకు సప్తాంగ థియరీ అండి. సప్తాంగాలు అంటే 7 అంగాలు మనకు ఒక సామ్రాజ్యానికి సంబంధించిన ఖచ్చితంగా ఉండాల్సిన 7 అంగాలనే సప్తాంగాలు అంటారండి. అందులో మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మిత్ర, అమాత్య, తర్వాత మనకు స్వామి, దండ, తర్వాత దుర్గ, జానపద, కోశ, ఇవి వచ్చేసి మనకు సప్తాంగస్ ఆఫ్ ఎంపైర్ అండి. సప్తాంగస్ ఆఫ్ స్టేట్ అని చెప్పుకుంటాం. ఇవి వచ్చేసి మనకి కాన్సెప్ట్ ఎక్కడ ఉంటది అంటే అర్థశాస్త్ర అనే ఒక గ్రంథం ఉంటదండి. ఓకేనా, అర్థశాస్త్ర అనే ఒక గ్రంథంలో ఈ సప్తాంగ థియరీని మనకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే కౌటిల్య అనే వ్యక్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి. తర్వాత క్లాస్ లో మనము ఇదే మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన రెవెన్యూ అడ్మినిస్ట్రేషను, మిలిటరీ అడ్మినిస్ట్రేషను, జ్యుడిషియల్